కామాఖ్య అంబబాచి నడుస్తుంది. చాలామంది ఇప్పుడు అంబబాచికి వెళుతూ ఉన్నారు. అసలు అంబబాచి ఈ యొక్క మేళాకి అందరూ వెళ్ళొచ్చా, వెళ్ళరాదా? వెళ్ళినా అక్కడిచ్చే ప్రసాదంగా ఇచ్చే గుడ్డని తీసుకొచ్చుకొని అమ్మవారి యొక్క ప్రసాదంగా ఇచ్చే వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా? ఇది చాలామందికి ఉన్న ప్రశ్న, చాలామందికి ఉన్న క్లారిటీ నేను అమ్మవారికి సంవత్సరంలో ఒక 3 రోజుల పాటు 3 నుంచి 5 రోజుల పాటు జరిగే కార్యక్రమం. 3 రోజుల పాటు గుడి మూసేస్తారు. 3 రోజుల తర్వాత ఈ యొక్క క్రియలన్నీ అయిపోవడానికి 5 డేస్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న అంబబాచికి చాలామంది ఫాలో అని ఈ సోషల్ మీడియా వల్ల వెళుతూ ఉన్నారు. దీనివల్ల వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలనే క్లారిటీ చాలామందికి ఉండదు. చాలామందికి అసలు వెళ్ళాలా, వెళ్ళకూడదా, దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు అనే క్లారిటీ ఉండాలి. సృష్టి కేంద్రం, మూల కేంద్రమైన కామాఖ్య క్షేత్రము అందరికి కూడా వెళ్ళగలిగిన క్షేత్రం, అంటే అందరికి కూడా వెళ్ళకూడని క్షేత్రము. ఎందుకంటే ఇప్పుడున్న కార్యక్రమాలు జరిగే టైంలో వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎక్కువగా తంత్రం చేసేవారు, క్రియలు నేర్చేవాళ్ళు, ప్లస్ అమ్మవారి యొక్క ఆరాధన చేసేవాళ్ళు, మంత్ర జపాన్ని పొగా తీసుకున్న వారు ఆ యొక్క క్షేత్రానికి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ టైంలో అమ్మవారిని ఎక్కువగా చేసుకోవడానికి వారు మాత్రమే అవకాశం ఉంటుంది. గురుభక్తిగా గురువు సంబంధించిన మంత్రాన్ని తీసుకొని అక్కడ సాధన అనేది ఈ టైంలో చేసుకుంటే కొంత మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా వెళుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు అమ్మవారిని తెచ్చుకోవడానికో లేకపోతే ఇది తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోవడానికో చాలామంది వెళుతూ ఉంటారు. అలా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే అమ్మవారికి 3 రోజుల యొక్క ఋతుస్రావం జరిగిన తర్వాత ఆ యొక్క వస్తువుని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల తంత్ర కార్యక్రమాలు చేసేవారికి కానీ ఇలాంటి వస్తువులు, అంటే ఆ వస్తువు యొక్క క్రియ ఏంటంటే తంత్ర మార్గాన్ని, జప మార్గాన్ని కొనేవారికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేగాని మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో గురువారం పూట ఆయన వృషస్థలం మీద ఉన్న లక్ష్మీ అమ్మవారిని తెచ్చుకున్నట్టు మన ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉండదు, పెట్టుకోకూడదు. ఎందుకనంటే తంత్రం చేసేవారికి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తెచ్చుకొని పెట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగిలిన వారు తెచ్చుకోవడానికి ఇది వస్తువు కాదు. అంటే ఒక మూల కేంద్రం నుంచి వచ్చే వస్తువు ఏదైతే ఉందో దాన్ని మన సాధన చేసుకోవడానికి అవకాశం ఉందనుకుంటే మాత్రం 100% తెచ్చుకోవచ్చు. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరు కూడా ఆ యొక్క వస్తువుని, ఆ ప్రసాదాన్ని తెచ్చుకొని సాధన చేసుకుంటాను అంటే మాత్రం తెచ్చుకోండి.